అవసరమైతే బ్రహ్మదేవుడు పిలకని నేను పట్టుకోగలనయ్యా అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మనం ఉన్న చోటే ఉండి ఇంట్లోనే కూర్చుని మన పూజా మందిరంలోనే కాస్త శుభ్రమైన చోట కూర్చుని ఎవరూ ఇబ్బంది పెట్టకుండా ఈ యథవ సెల్ ఫోన్ అవతల బారేసి ఎవరిని కాసేపు రావద్దని చెప్పి ఒక రోజుకో పావు గంట అరగంట కేటాయించుకొని మన హృదయంలో ఉండే ఆత్మ మీద దృష్టి పెట్టాలండి. మనం ఆలోచన ఆగిపోవాలి. ఆలోచన ఆగిపోతే భగవంతుడు దొరికినట్టే, అంతకంటే అదృష్టం లేదు. నాకే అది కాలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను ఆ విషయం మీద. నేను చేస్తున్నది సాధనే. నేను తరచు ఏకాంతం ఎందుకు కోరుకుంటాడు అంటే ఈ సాధన కోసం ఇంత తప్పించినందుకు, ఇంత చెప్పినందుకు, ఇన్ని పద్యాలు అలనేందుకైనా అమ్మవారు కరుణించి నాకు సాక్షాత్కరిస్తుందేమో అని ఏకాంతాన్ని కోరుకుంటా. అంతకుమించి ఎవరి మీద ద్వేషం నాకు లేదు. పాదాభివందనాలు పారితోషికాలు ఇస్తే నా సొమ్మేం పోయిందమ్మా, పట్టుకెడతాను, పెళ్ళాం బిడ్డలకు ఇచ్చుకుంటాను, వాళ్ళు ఇంకా నన్ను ఎక్కువ గౌరవిస్తారు. కానీ ఎంతకాలం ఇది? ఎంతకాలం?